తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మదేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలకు అందరికీ ఆహ్వానం. మరి కల్వరి కిరణాలు అని దేవుడు ప్రత్యేకపరిచి మరి నియమించినటువంటి కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్నటువంటి మరి ప్రతి కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డలను, దైవజనులను మరి ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది సంతోషిస్తున్నారు, ఎంతమంది ఆనందిస్తున్నారు, బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి నామమున శుభములు, వందనాలు తెలియజెప్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. మరి దేవుని పాట పాడుకుని ప్రార్థనలో కొనసాగుతాం. హల్లెలూయా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ, పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ, నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావం. నిరుపమ బలబుద్ధి, నిరుపమ బలబుద్ధి, నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా. పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను రక్షించు కరుణా సముద్ర. నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు కరుణా సముద్ర. పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ, పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ, పరమానంద ప్రేమ భక్తులకిడుమం. పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ, పరమానంద ప్రేమ భక్తులకిడుమా. జనక కుమారాత్మ తనునేక దేవా, ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా. ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును, ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఆమేన్.
రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. ప్రార్థన చేసుకుందాం, అందరము ఏకీభవిస్తాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృపా, కనికరము దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడువు, కరుణామయుడువు, కనికర సంపన్నుడవు నాయన, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో ఈ సమయంలో ఈ రాత్రికాల ప్రార్థనల్లో ఏకీభవించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. అదేవిధంగా నాయన, అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యం మాకు దయచేశారు. మీకు స్తోత్రాలయ్యా తండ్రి. మరి అదేవిధంగా ఈ సమయంలో ఆయన ఈ కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఆయన ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాల్లోని ప్రతి బిడ్డలను, ఆయన తల్లిదండ్రులను, వృద్ధాప్యంలో ఉన్నవారిని, యవనస్తులను, పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారందరికీ కూడా మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు దయచేయండి అయ్యా. వారి ప్రతి అవసరతలు తీర్చండి నాయన. మరి గృహ సంబంధించినవి, మరి ప్రయాణాలకు సంబంధించినవి అయితేనేమి తండ్రి, వారి యొక్క చదువులకు సంబంధించింది అయితేనేమి నాయన, ప్రతి విషయంలో ఈ లోక సంబంధమైన ప్రతి అవసరతలు కూడా తీర్చమని, ఆయన పరలోక సంబంధంగా ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపరచమని, ప్రార్థన విజ్ఞాపనలలో ఎంత శక్తి ఉందో, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకునే నాయన ఉదయకాల ప్రార్థనలు నాయన, వారి ఇంట్లో ఉండేటువంటి వారైతే మధ్యాహ్నం కూడా ప్రార్థించుకునేటువంటి భాగ్యం ఆ బిడ్డలకు దయచేయండి నాయన. మళ్ళీ రాత్రికాల ప్రార్థనలు ఆ విధంగా దావీదు మహారాజు తండ్రి 7 మార్లు ప్రార్థించేటువంటి వాడు. రోజుకు 3 మార్లు ప్రార్థించినా కూడా నాయన దేవుని బిడ్డలు ఎంతో గొప్పగా దీవింపబడతారు. వారి కుటుంబాలను దర్శించండి, వారికి కావలసిన ఈవులను అనుగ్రహించమని వేడుకుంటున్నాను దేవా. మీకు స్తోత్రాలు నాయన. ఏ బిడ్డలైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి, బాగుపరచండి అయ్యా. మీకు స్తోత్రాలు. ఎన్నో ప్రార్థనా విజ్ఞాపనలు వస్తూ ఉంటుండగా ఆ బిడ్డలను మీరు తాకండి అయ్యా. భయంకరమైన పరిస్థితిలో నుండి కూడా తప్పించగల గొప్ప శక్తిమంతుడైన దేవుడవు. ఆశీర్వదించండి, వారి మొరలను ఆలకించండి నాయన. వారికి ఉన్న ప్రాబ్లమ్స్ను యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో దూరపరచమని వేడుకుంటున్నాను అయ్యా. మరి ఎంతమంది ఏ రకాలైనటువంటి బాధలతో, మానసిక వేదనలతో, అనారోగ్యాలతో, ఆయన క్యాన్సర్లతో బాధపడుతున్నారో, మరి డయాలసిస్ ఎక్కడ చూసినా డయాలసిస్ అని ఆయన భయంకరమైన వేదనలో ఉంటున్నారు. బిడ్డలందరినీ తాకండి అయ్యా, ముట్టండి, స్వస్థపరచండి. తలనొప్పులని, తలలో సంబంధించిన, మెదడు సంబంధించిన వ్యాధులు నాయన, నరాలకు సంబంధించిన వ్యాధులు మన నాయన తండ్రి, అదేవిధంగా చెవి, ముక్కు, గొంతు ఏ విధమైన ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. ఇప్పుడు ఎక్కువ జ్వరాలతో సఫర్ అవుతున్నారయ్యా. ఆ బిడ్డలను తాకండి, ముట్టండి, స్వస్థపరచండి నాయన. అదేవిధంగా దేవా, ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన. అసిడిటీ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, అదేవిధంగా నాయన మరి కండరాల నొప్పుల గురించి, జాయింట్ పెయిన్స్ గురించి నాయన, ఎముకలకు బలం దయచేయమని వేడుకుంటున్నాను. పెరాలసిస్తో బాధపడుతున్న బిడ్డలకు సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వదించండి అయ్యా, పరిశుద్ధపరచండి, వారి మొరలను అంగీకరించమని వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా నాయన, ఎంతమంది బిడ్డలు యాక్సిడెంట్ పాలై మానసికంగా నలిగిపోయి బెడ్ మీద నుంచి లేవలేని స్థితిలో ఉంటున్నారు. ప్రతి బిడ్డను తాకండి అయ్యా. వారికి తిరిగి మళ్ళా నాయన సంపూర్ణ స్వస్థత దయచేసి లేచి తిరిగి మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయండి నాయన. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానము దయచేయండి నాయన. పరీక్షల్లో విజయాలు దయచేయండి. ఉద్యోగం లేక సతమతమవుతున్న ప్రతి బిడ్డలకు ఉద్యోగ ప్రాప్తి దయచేయండి అయ్యా నాయన. వారికి తగిన విధమైన ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డలకు క్షేమం దయచేయండి. వారి రాకపోకల్లో క్షేమం ఆయన, వారి ఉద్యోగ సమయాల్లో జ్ఞానంతో ప్రవర్తించలాగిన వారి ద్వారా మీ నామం మహిమపరచబడినట్ల బిడ్డలను వాడుకునండి అయ్యా నాయన. ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నిస్తున్నవారు నాయన, ప్రమోషన్స్ కోసం ప్రయత్నిస్తున్నవారు, ఉద్యోగాల కోసం ఎంతమంది బిడ్డలు మరి తండ్రి ప్రార్థిస్తున్నారు. బిడ్డలందరికీ సహాయం చేయండి. మీ కాపుదల దయచేయండి నాయన తండ్రి. వ్యాపారం చేస్తున్న ప్రతి బిడ్డలకు సహాయం చేయండి. ఆర్థిక పరమైనటువంటి బాధల నుంచి విడుదల దయచేయండి నాయన. వారు మంచి బిడ్డలుగా తీర్చిదిద్దినట్లు సహాయం చేసి దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నాను అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ప్రతి బిడ్డకు ప్రకాశమాన భవిష్యత్తు దయచేయండి. కుటుంబాల్లో నాయన తండ్రి, మరి ఏ అవసరతలు ఉన్నాయో ప్రతి అక్కర్లను తీర్చండి నాయన. కుటుంబాలను దీవించండి. జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో ప్రతి బిడ్డకు సహాయం చేసి ఘనమైన వివాహాలు జరిగినట్లుగా
పరిశుద్ధపరచమని సిద్ధపరచమని వేడుకుంటున్నాను. భార్యాభర్తల బాధ్యతల గురించి ప్రార్థిస్తున్నారు. వారు నెమ్మది కలిగి ఓర్పు సహనంతో వారి కుటుంబాలను కట్టుకునే భాగ్యం దయచేయండి. తల్లిదండ్రులను దీవించండి. పిల్లలకు దైవ దీవెనలు కుమ్మరించండి నాయన. సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయండి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు. నిండు గర్భిణులకు సుఖప్రసవం దయచేయండి అయ్యా నాయన. ఆ యొక్క కుటుంబాలను వారి అజ్ఞానంతో పడగొట్టుకుంటున్న బిడ్డలకు నాయన తండ్రి ఆ కుటుంబాలు కట్టుమని వేడుకుంటున్నాను. బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దండి. విధవరాండ్లను అనాథలను దర్శించండి. వారికి సహాయం దయచేయండి అయ్యా. వారిని ప్రార్థనాపరులుగా మార్చండి నాయన. చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బిడ్డలను దీవించండి. ఆత్మహత్యల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలను వారికి మంచి జీవితం దయచేయండి నాయన. ప్రియమైన వారు మరణించిన వారి కొరకు ఏడుస్తున్న బిడ్డలకు దుఃఖాన్ని తొలగించండి. కన్నీటిని తుడవండి అయ్యా నాయన. మరి ఎన్నో భయంకరమైన అలవాట్లతో బాధపడుతున్న ప్రతి బిడ్డలకు వారి వ్యసనాల నుంచి విడుదల దయచేయండి. ప్రతి వ్యసనము తండ్రి రాబోయే కాలంలో ఒక శాపంగా మారుతుందని తెలుసుకునే అవకాశం దయచేయండి. మంత్ర ప్రయోగాలతో చీకటి అంధకార శక్తులతో బాధపడుతున్న బిడ్డలను నాయన కోపము, చింత, బాధ, మానసిక ఆందోళన ఆయన వారందరినీ కూడా దర్శించండి. వారికి గొప్ప విడుదల దయచేయండి అయ్యా. ఆవేశపూరితమైన సమస్యలు తెచ్చుకుని వారి బాధలు పడకుండా సహాయం చేయండి. ఒంటరితనాన్ని దూరపరచండి. విడిచిపెట్టబడిన వారికి సహాయం చేయండి. తిరిగి సమకూర్చండి నాయన. నిరుత్సాహంతో బాధపరిచిన బిడ్డలకు సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా. అదేవిధంగా నాయన విశ్వాసము, నిరీక్షణ, ప్రేమలో నాయన మీ నామాన్ని బట్టి దేవుని ప్రేమను తెలుసుకునే భాగ్యం దయచేయండి. క్షమించే మనసు దయచేయండి నాయన. దేవుని నడిపింపు కొరకు, దేవుని చిత్తం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. ఉపవాస ప్రార్థనలు చేస్తున్న ప్రతి బిడ్డలకు సహాయం చేయండి అయ్యా. ప్రార్థనా ఫలితాలు దయచేయండి. దేవునికి సాక్షిగా ఉండటానికి సహాయం చేయండి ఆయన తండ్రి. కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. శోధనలు మరియు శ్రమలను జయించడానికి సహాయం చేయండి దేవా. దేవుని కృప వలన రక్షణ ఉందని ఆ రక్షణ పొందుకునే భాగ్యం దయచేయండి నాయన. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి స్థితిని మీరు ఎరిగి ఉన్నారు. సహాయం చేయండి. దైవజనులను దీవించండి. వారి పరిచర్యలను ఆశీర్వదించండి నాయన. ప్రార్థన ఆత్మను దయచేయండి. సంఘాలన్నీ కలిసికట్టుగా నాయన ప్రార్థనలో ఈ లోక సంబంధమైన వాటిని జయించడానికి సహాయం చేయండి నాయన. దేవుని సన్నిహితంగా ఉండటానికి బిడ్డలకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మను పొందుకొని నాయన పరిశుద్ధాత్మ ఫలాలు, పరిశుద్ధాత్మ వరములతో నింపబడినట్లు సహాయం దయచేయండి అయ్యా. ఈ దినం వివాహ వార్షికోత్సవాలు చేసుకుంటున్న బిడ్డలకు, అదేవిధంగా నూతనంగా జన్మించిన శిశువుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు జన్మదినాలు చేసుకుంటున్న బిడ్డలు ఆయన ఎంతమంది బిడ్డలు అయితే నా తండ్రి మరి చదువుల గురించి రిజల్ట్స్ వచ్చి సంతోషంగా ఉంటున్న బిడ్డలను కూడా దీవించండి. వారి ప్రార్థనలను అంగీకరించండి. నూతన సంవత్సర దయాకిరీటం ధరింపజేసినందుకు మీకు స్తోత్రాలయ్యా. అదేవిధంగా నాయన మీకే స్తోత్రాలు తండ్రి. నాయన మరి ఒకసారి నేను ప్రార్థిస్తున్నాను. ఎవరైతే మరి ప్రార్థన విజ్ఞాపనలు ఇచ్చి ఉన్నారో బిడ్డలందరినీ కూడా దర్శించి వారి అవసరతలు తీర్చమని పేరున దర్శించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క పరిచర్యను నడిపిస్తూ ముందుకు సాగుతున్నటువంటి మీరు ఏర్పరచుకున్న కుమారుడు మోషే గారిని దర్శించండి నాయన. వారిని, వారి భార్య బిడ్డలను ఆయన, అదేవిధంగా వారి తల్లిదండ్రులనేమి ఆయన, వారు ప్రార్థిస్తున్న ప్రార్థన విజ్ఞాపనలకు, వారి యొక్క ఉద్యోగ విషయంలోనేమి వారు రాకపోకలను క్షేమం దయచేయండి. ఈ పరిచర్యను ఇంకా బహుబలంగా ముందుకు సాగుటకు సహాయం చేయండి నాయన తండ్రి. మీ యొక్క చిత్తాన్ని తెలుసుకునే భాగ్యం ప్రతి బిడ్డలకు దయచేయండి. అదేవిధంగా నాయన శ్రావణమ్మని దీవించండి, తన భర్తను దీవించండి, బిడ్డను దీవించండి, వారు చేస్తున్న ఉద్యోగాలను ఆశీర్వదించండి. ఆయన నీ కుమార్తెకు మంచి ఉద్యోగం దయచేయమని, తన సర్టిఫికేట్ విషయంలో కూడా సహాయం చేయమని వేడుకుంటున్నాను. మా కొరకు ప్రార్థిస్తున్న ప్రతి గ్రూపులను బట్టి, దైవజనులను బట్టి నాయన బ్రతుకు బిడ్డను దీవించి ఆశీర్వదించండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని వేడుకుంటూ, ఎంతమంది బిడ్డలు అమ్మ ప్రార్థన చేయండి, బ్రదర్ గారు ప్రార్థన చేయండి అని అడిగి ఉన్నారు. అవన్నీ మీ పాదాల దగ్గర పెట్టి ఉన్నాము. మీరే జవాబు చేసి ప్రతి ఒక్క బిడ్డకు సంతోషము, సమాధానము, విజయం దయచేయమని, మీలో హత్తుకొని మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను. నన్ను దీవించండి, జ్ఞాపకం చేసుకునండి, మీ పాత్రగా వాడుకునండి. ఈ లోక సంబంధమైన వాటిని జయించేటువంటి ప్రార్థనా జీవితం, పరిశుద్ధత దయచేసి మీ నామాన్ని మహిమపరుస్తూ చివరి వరకు నాయన నమ్మకమైన సాక్షులుగా ఉండటానికి సహాయం చేసి దైవ దీవెనలు నింపుమని, ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని, సమస్త బిడ్డలను మీ హస్తాలకి అప్పచెప్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.
ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనలందరినీ రెండంతలుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.